వన్ పీస్ సిరీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయబోయే సిరీస్ బ్లీచ్ నుండి. అంటే ఇప్పుడు వన్ పీస్ చేయను అని కాదు, ఈ సిరీస్ చేస్తూనే వన్ పీస్ గురించి చేద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. ద ఫేసెస్ బిహైండ్ డెత్, ద ఎస్పాడా ఆర్కైవ్స్. గిరిముజో జగాజక్, గిరిముజో జగాజక్. ఐజన్ ఆర్మీలో సిక్స్త్ ఎస్పాడా. ఎస్పాడా అవడం అంత ఈజీ ఏం కాదు. ఐజనే వాళ్ళని హ్యాండ్ పిక్ చేసుకుంటాడు. సో కంటిన్యూస్ గా హంటింగ్ చేస్తూ ఎన్నో హాలోస్ ని కన్జ్యూమ్ చేసి గ్రిమ్జో స్ట్రాంగ్ అయ్యి ఎస్పాడా అయ్యాడు. గ్రిమ్జో యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ ఈస్ డిస్ట్రక్షన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఎలా అయినా చనిపోతారు కదా, లైక్ బాధతో చనిపోయే వాళ్ళు ఉంటారు, వయసు పెరిగి చనిపోయే వాళ్ళు ఉంటారు, అండ్ యాక్సిడెంటల్ గా కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఆస్పెక్ట్ ఆఫ్ డెత్ గ్రిమ్జో కేసులో ఏంటి అంటే డిస్ట్రక్షన్. తన పర్సనాలిటీ ఉండేదే వైలెంట్ అండ్ అగ్రెసివ్ గా, అండ్ తన ఫైటింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, గందరగోళంతో డిస్ట్రాయ్ చేస్తూ డిస్ట్రక్టివ్ గా ఉంటుంది. తన పవర్ ఫిజికల్ డిస్ట్రక్షన్ అన్నట్టేగా. సో ఇక డెత్ ని గ్రిమ్జో ఎలా రిప్రజెంట్ చేస్తాడంటే వైలెంట్ గా ఒకరిని చీలుస్తూ వచ్చే చావుని రిప్రజెంట్ చేస్తాడు. ఒక్క లైన్ లో పెట్టాలంటే హీఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ డెత్ బై డిస్ట్రక్షన్. సో ఇప్పుడు క్లియర్ అనుకుంటా. గ్రిమ్జో ప్రిఫర్ చేసే ఫైటింగ్ స్టైల్ డైరెక్ట్ కాంబాట్. ఎలాంటి ఇల్యూజన్స్, ట్రిక్స్, హ్యాక్స్ లేకుండా ఓన్లీ ప్యూర్ రా ఫిజికల్ స్పీడ్, పవర్ అండ్ ఇన్స్టింక్ట్ తో ఫైట్ చేస్తాడు. అందుకే గ్రిమ్జో రిలీజ్ ఫామ్ ప్యాంథేరా. ఈ ఫామ్ లో తన స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, క్లాస్ తో కూడా అటాక్ చేస్తాడు. అలా ఒక ప్యాంథర్ లాగా ఫైట్ చేస్తాడు. అండ్ ఆల్సో తన రోర్, గర్జన డిస్ట్రక్టివ్ షాక్ వేవ్స్ ని కూడా క్రియేట్ చేస్తుంది. గ్రిమ్జో ఇచిగోతో మల్టిపుల్ టైమ్స్ ఫైట్ చేస్తాడు, అండ్ ప్రతిసారి ఇచిగోని తన ఫుల్ స్ట్రెంత్ లో ఫైట్ చేయాలని కోరుకుంటాడు. ఎందుకంటే గ్రిమ్జో రెస్పెక్టెడ్ పవర్, నాట్ వీక్నెస్. గ్రిమ్జో దగ్గర నాకు నచ్చేది ఏంటంటే స్ట్రాంగర్ పీపుల్ దగ్గర ఓడిపోతే ఒప్పుకుంటాడు, కానీ అలాగే ఉండిపోడు. హీ వాంట్స్ టు గ్రో స్ట్రాంగర్. వార్ తర్వాత కూడా సర్వైవ్ అయిన ఎస్పాడా. సో ఇదే ఎస్పాడా ఆఫ్ డిస్ట్రక్షన్, గ్రిమ్జో యొక్క బేసిక్ కోర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే హిట్ ద లైక్ అండ్ ఫాలో.